హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. కాబట్టి కటింగ్ పర్పస్ జీవాలు రేట్లు ఎలా కొన్నారు, ఈ కనిపించే కట్టలన్నీ కటింగ్ వాళ్ళు కొన్నారు బ్రదర్. ఇవి వచ్చేసి కనిపించే మొత్తం గొర్రెలు, ఎక్కడ ఉండే గొర్రెలు మొత్తం మనకి కటింగ్ పర్పస్ మీద అనేది కొన్నారు. ఇవి ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను. అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు, కటింగ్ పర్పస్ జీవాలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి కటింగ్ పర్పస్ జీవాలు ఎంత రేట్ చెప్తున్నారు, వీళ్ళు ఎంత కొన్నారనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ప్రతి వారం అడుగుతున్నారు. నేను వీడియో తీయడానికి టైం కుదరలేదు, కానీ ఈరోజు టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు కాబట్టి ప్రతి ఒక్క వీడియో అనేది నీట్గా చూపిస్తాను మీకు. ఇవి మొత్తం మనకు కనిపించే మొత్తం మన కటింగ్ పర్పస్ జీవాలు బ్రదర్. ఇవి వచ్చేసి మొత్తం మనకి కటింగ్ పర్పస్ వెళ్ళేదానికి కొన్న వాళ్ళు ఇల్లు కొనేస్తున్నారు. ఇవి గొర్రెలన్నీ కట్ట అనేది అక్కడ 2 అక్కడ 3 అనేది మొత్తం కటింగ్ పర్పస్ అనేది కొన్నారు. ఇవి ఎంత కొన్నారనేది చూపిస్తాను. అమ్మే జీవాలు కూడా కటింగ్ పర్పస్ జీవాలు ఎంత రేట్లు చెప్తున్నారు అవి కూడా ఒకసారి చూపిస్తా. ఇదే వీడియోలో మనకి ఫిమేల్ కొదం పిల్లలు కూడా రేట్లు ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమేల్ కొదం పిల్లలు అనేది కూడా ఈ వీడియోలో అనేది మీకు చూపిస్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఇది అడ్రస్ చాలామంది ఎక్కడన్నా అడుగుతున్నారా, తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది, నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది, గూడూరు టౌన్ నుంచి మనకి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరకల్ క్రాస్ రోడ్ దగ్గర మనకి మార్కెట్ అనేది ఉంటుంది. ఇది మీరు గూగుల్లోకి వెళ్ళైనా గూడూరు షీప్ మార్కెట్ అని కొట్టారంటే మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది. ఓకేనా, మనం ఇది రేట్లు అనేది అడగదాం ఒకసారి. అన్నవాళ్ళు ఇవి ఒక్కరి దగ్గరే కొనరు, అక్కడ 1, అక్కడ 2, అక్కడ 10 అట్లా కొంటారు. కాబట్టి వీటి రేట్లు ఎంత కొన్నారని అన్నవాళ్ళని అడుగుతాను. తర్వాత వచ్చి అమ్మే జీవాలు ఉంటాయి కటింగ్ పర్పస్ మీద, అవి కూడా మీకు రేట్లు వాళ్ళు ఎలా చేస్తున్నారనేది చూపిస్తాను. అన్నా ఇవి ఒక్కరే కాదు కదా, అంటే మొత్తం 5-6 మంది కలుసుకుంటారా? 10 మంది. ఎట్ట పడతాయన్నా మనకు ఒక్క గొర్రె మామూలుగా? 7,000-8,000. అంత దూరం ఏడండి ఏమో నువ్వు నేమో చెప్పేది. మన రేటు అంటే ఒక్కొక్క గొర్రె ఎంత పడద్ది ఏందని అదే మా కరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. 5,500 గొర్రెలు బట్టి తీస్తా చెప్పండి. మీరు అందరూ ఓకే నిలబడండి. మొత్తం మీరు కటింగ్ పర్పస్ జీవాలే కొంటారు కదా, మీకు అక్కడ వాళ్ళు రేట్ ఎంత చెప్తారో మీరు ఎంత కొంటారు? ఇక్కడ మార్కెట్ లో రేట్ అడ చెప్తారు. 12,500 అంటే 15,000, 14,000, 16,000 అడ చెప్తారు. మీరు 11,000 కానీ 12,000 కానీ గొర్రెలు బట్టి అంటే గట్టిగా ఉంటే ఒక రేటు పెడతారు, కొద్దిగా కాళ్ళు పోయినా అలాంటివి ఉంటే 4,000 కానీ 3,000 కానీ అట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారన్నా? తాడేపల్లి కూడా. అక్కడ మీకు జీవానికి ఎంత అని మీకు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటుంది. అదే కూలి పని మనకి గిట్టుబాటు అనేది ఉంటుంది. ఒక్కొక్క వారం రేట్ ఉంటుంది, ఒక్కొక్క వారం రేట్ అనేది ఉండదు. అదే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం రేట్లు భారీగా చెప్తారు. మీరేమో బండ్లు తీసుకొచ్చారు కాబట్టి కొనాలి కాబట్టి తప్పకుండా ₹1 ఎటో ఇటో కొంటున్నారు. ఈ ఒకరే కాదు, మొత్తం అందరు కలిసి ఒక 15, 20, 30 అవి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకొని మళ్ళీ ప్రతి వారం వస్తారు. అదేలే ఓకేనా. ఈ కట్టలు అనేది ఒకరు కాకుండా అందరు ప్రతి వారం పెడతానన్నా అడుగుతున్నారు కాబట్టి. వెంకీ మనబోటి యూట్యూబ్ ఛానల్, వెంకీ మనబోటి. గూడూరు షీప్ మార్కెట్ కొట్టామంటే వచ్చేస్తుంది, దాంట్లో వచ్చేస్తుంది. గూడూరు మార్కెట్ కొట్టేసి వచ్చేస్తుంది. నా పేరు కొట్ట ప్రతి వారం వస్తుంది, ఖచ్చితంగా ప్రతి వారం మిమ్మల్ని తీస్తా కూడా. ఓకేనా. మనకి మొత్తం ఈ కటింగ్ పర్పస్ జీవాలు మనకి ఇక్కడ సైజులు బట్టి గొర్రెలు బట్టి రేట్ అనేది ఉంటుంది. ఏదైనా కాళ్ళు పోయినా లేదంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండే గొర్రెలు అయితే మనకి 4,000కి 3,000 కూడా అనేది కూడా వస్తుంటాయి. కానీ బాగుండే జీవాలు మాత్రం మనకి 5,000, 6,000 అనేది కూడా గొర్రెలు అనేది కొంటారు. ఇప్పుడు ఈ గొర్రెలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రేట్ ఎలా చెప్తున్నారు అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అక్కడ కటింగ్ పర్పస్ జీవాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఇక్కడ కటింగ్ పర్పస్ జీవాలు ఉన్నాయి దగ్గర. ఇక్కడ వచ్చేసి అక్కడ బేరం చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఎంత చెప్తున్నారు, వీళ్ళు ఎంత కడుగుతున్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను.
వద్దులే 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 అన్నారు ఇలా ఏమైందే అదేం కాలే కానీ ఇక్కడ కట్ట ఏదో సంథింగ్ పెండింగ్ జరిగింది. అది ఎందుకు జరిగిందో ఒకసారి రీజన్ కూడా చూపిస్తారు మీకు. ఎంత మావా ఏం మావా ఏమైంది చెప్పు. సరదా కాదు. ఇప్పుడు ఎంత కొన్నాడు? 11,500. ఇప్పుడు ఓకేనా. మనకి ఇప్పుడు ఆ కట్ట బేరం అనేది రీజన్ అయితే చెప్పి అడిగారు. ఏమయ్యా ఏమన్నా కొన్నారా? ఆ కట్ట గొర్రెలు అనేది మన తెలిసిన వాళ్ళవి అవి వాళ్ళు 11,500కి జోడి అయితే కొన్నారంట. ఏడకొచ్చిన తర్వాత కాదు ఆ కటింగ్ పర్పస్ వాళ్ళు అవి ఎంత కొన్నారంటే వీళ్ళు 12,000 అన్నారు. అలా కొన్న వాళ్ళు అడిగితే 11,500కి ఇచ్చారంట. అది చెప్తున్నా. అక్కడ రేట్లు కూడా తేడా చెప్పేస్తారు ఇలా. ఓకేనా. ఈ కట్ట అనేది మనం ఇందాక బేరం అది కొద్దిగా పెండింగ్ అని చెప్పాను కదా. ఈ 11,500కి అయితే మనకి ఈ కట్ట అనేది వాళ్ళు కొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 12,000 ఇవ్వమని వాళ్ళు అన్నారు. ఇక్కడ ఫైనల్గా అయితే 11,500కి అయితే ఈ కట్ట అనేది కొన్నారు. ఇలాంటి జీవాలు ఏదైనా ఉన్నాయంటే మీకు చూపిస్తాను ఒకసారి కటింగ్ పర్పస్. ఇదే వీడియోలో మీకు ఫిమేల్ కూడా చూపిస్తానని చెప్పా. ఇదేదైనా ఫిమేల్ కట్టలు ఏదైనా ఉన్నాయంటే అవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ అనేది ఉన్నాయి. కొన్నారు. ఓ కరిపిల్ల పడిపోయిందా? ఓ దాన్ని లేపో అది పేగ పీచుకుంటుంది. లేపాల పా రైట్. కొన్నారా? అమ్మారన్నా? అమ్మేశారా? కోతలు వేస్తున్నారా? అమ్మీరా అయిందని ఎంత పని అన్నా? జత 13,000. 11,000. ఓకేనా. ఈ కట్ట అనేది ఫిమేల్ మొత్తం మనకి 4 months 5 months పిల్లలు అమ్మేశారట. ఇవి వచ్చేసి మనకి 11,000కి అమ్మేసామన్నారు. రీజనబుల్ రేటే చెప్పాలి. లైవ్ వెయిట్ కూడా మనకు తెలిసినంత వరకు 14-15 కిలోలు వస్తాయి కదా. 14-15 కిలోలు అనేది వస్తాయి. 5 months 4 months అనేది ఉన్నాయి. జత 11,000కి అమ్మేశారు. ఈయన నీ కాడ తక్కువ కొనిండు. నువ్వు 5,000కి ఇస్తే ఇప్పుడు 8,500 చెప్తున్నావు. ఆయన కూడా చెప్పింది కరెక్టే కదా. ఫుల్ ముందు కావాలంట. ఆయనకి ఇప్పిస్తా కూడా మళ్ళీ ఫుల్ ముందు కావాలంట. సరే ఎట్టో అడ్జస్ట్ అవ్వండి. ఒక అరమంది తీసుకోండి. ఓకేనా. ఇక్కడ ఫిమేల్ అనేది ఈ వారం పెద్దగా తక్కువగానే ఉన్నట్టున్నాయి. ఫిమేల్ చూపిద్దామన్నా పెద్దగా కనిపించలేదు. ఏదైనా ఫిమేల్ ఉన్నాయో చూపిస్తా. కటింగ్ పర్పస్ ఇవ్వాలి కూడా ఉదయాన్నే అయ్యి ఉంటే కటింగ్ పర్పస్ ఇవ్వాలనే చూపించదు. ఇవి కటింగ్ పర్పస్ బ్రదర్. ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ ఉన్నాయి. ఈ రెండు ఏం చెప్తాను. ఏమన్నా అమ్మలా? అమ్మలయ్యా? ఏం చెప్పావా? ఘోరంగా అడుగుతున్నారా? అయ్యేలో ముక్కు క్యాన్సర్ ఉందని. తక్కువ కేజీలు వస్తాయిలే. అదేముంది తక్కువ దాన్ని 2,000 కడుతుందా? 2,000-3,000కా? మా బడ వాళ్ళ కాలం అట్టు ఉంది. నువ్వేం చెప్పావా? నువ్వు జత 8,000 అంటే 4,000 చెప్పావు. వాళ్ళు 2 కలిపి 3,000 కడుతున్నావు. అబ్బో అంటే 1,500 కడదు. ఏమైందా? మనవి కదా. నువ్వు అమ్మేసావయ్యా? ఓకేనా. ఇవి వచ్చేసి మనకి జత 4,000గా చెప్తున్నారు. వాళ్ళు 2 కలిపి 3,000కా? 1,500 లెక్కన అడుగుతున్నారు. అంటే ఇంకా 1,000 రూపాయలే తేడా. 8,000 చెప్తున్నావు వాళ్ళు. ఒక్కోటి 4,000 చెప్తున్నావు. ఓకే ఓకేనా. ఇవి వచ్చేసి అతను జత అనేది ఒక్కోటి అదేలే నాకు అర్థం కావాలి.
ఇవి వచ్చేసి మనకి 8,000 చెప్తున్నారంట, రెండు కలిపి 3,000 అనేది అడుగుతున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తుంటారు, అడిగే వాళ్ళు అలాగే అడుగుతుంటారు. సరే మన ఫిమేల్ అనేది చూద్దాం. ఇక్కడ ఫిమేల్ పొదం పిల్లలు అనేది చూపిద్దాం అనుకున్నా. చాలా వరకు మార్కెట్లో ఫిమేల్ చాలా వరకు అయితే బండ్లకు అనేది లోడ్ చేశారన్న. ఇక్కడ చూసారా ఈ పెద్ద బండ్లకు అనేది మొత్తం ఈ బండ్లు కానీ ఆ బండ్లు కానీ మొత్తం బండ్లకు అనేది కొనేసి లోడ్ చేసేసారు. కాబట్టి మనం రేట్ చూపించేదానికి కింద లేవు కాబట్టి రేట్ అనేది చూపించలేకపోతున్నా. నెక్స్ట్ వారంలో చూస్తా. ఫిమేల్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక ఫిమేల్ కట్ ఉంది. ఇవైతే ఎంత కొన్నారు ఒకసారి చూపిద్దాం. కటింగ్ పర్పస్ మీద కోస్తున్నారు, ఇల్లు కటింగ్ పర్పస్ వాళ్ళు కోస్తున్నారు. ఇవి ఎంత కొన్నారు అనేది చూపిస్తాను ఒకసారి. లేదు మార్కెట్ లేదు. కొత్త పిల్లలు మీరా ఎంత మీరు? జత 8,000. అబ్బా కోటే బిల్లు వచ్చి 10,000 జత. అమ్మేశారా ఇంకా ఉన్నాయా? జత 10,000 కోటే బిల్లు. కాళ్ళు తొక్కతాయి పక్కన. ఓకే, నీ ఫిమేల్ కోదాలు అనేది మనకి జత 8,000 అయితే అమ్మేశామని చెప్తున్నారు. పొట్టేలు 10,000. చాలా వరకు మార్కెట్ లేదనే చెప్పాలి. చాలా వరకు ఈ వారం మార్కెట్లో ఫిమేల్ అనేది పెద్దగా కనిపించడం లేదు. అన్నీ ఇంకా పొట్టేళ్ళే ఉన్నట్టున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వారంలో చూపిస్తాను బ్రదర్. నెక్స్ట్ వారంలో మీకు ఫిమేల్ ఏదైనా మంచి పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. కటింగ్ పర్పస్ కూడా ఉదయాన్నే చూస్తే మనకి తీసుకొచ్చి అమ్మే వాళ్ళ దగ్గర మనం రేట్ ఎలా ఉంటుందనేది చూపించగలను. కాబట్టి ఉదయాన్నే మనం ఆ మార్కెట్ వీడియోస్ తీసుకుంటూ కొంచెం బిజీగా ఉండడం వల్ల తీలేకపోయినా నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా కటింగ్ పర్పస్ జీవాలు, గొర్రెలు, ఫిమేలు ఇవన్నీ మనకి నీట్గా వీడియో అనేది చూపిస్తాను. కాబట్టి ఈ వారం చూపించడానికి లేవు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. మొత్తం పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ. ఫిమేల్ కానీ కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ ఉదయాన్నే 6-7 గంటలప్పుడైతే మనకు అలాంటి జీవాలు అనేది కనిపిస్తాయి. కానీ ఫిమేల్ ఈ వారం పెద్దగా వచ్చినట్లేదు. వచ్చినా కూడా మనకి బండిలకు అనేది లోడ్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఇంకా వీడియో చూపించడానికి ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తాను బ్రదర్. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.